రద్దయిన సదరం పెన్షన్ తిరిగి ఎలా పొందవచ్చో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ ప్రక్రియ ప్రభుత్వం రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం అమలు చేయబడుతుంది. అప్పీల్ ఎందుకు చేయాలి? కొంతమందికి అర్హత ఉన్నా పెన్షన్ ఆగిపోవడం లేదా తప్పుగా తిరస్కరించబడడం జరుగుతుంది. అలాంటి వారు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేయడానికి సరైన పద్ధతిని పాటిస్తే మీ హక్కులను తిరిగి పొందవచ్చు. అప్పీల్ చేయడానికి అవసరమైన పత్రాలు. అప్పీల్ చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. అవి: అప్పీల్ లెటర్ సాధారణ అప్లికేషన్ రూపంలో, కొత్తగా పొందిన మెడికల్ సర్టిఫికేట్, మాన్యువల్, సంబంధిత మరియు తాజా సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఆధార్, పెన్షన్ ఐడి మొదలైనవి. అప్పీల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఈ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ముఖ్యమైన స్టెప్పులుగా విభజిద్దాం. స్టెప్ 1: ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం. ముందుగా మీ పాత సదరం సర్టిఫికేట్ మరియు పెన్షన్ రద్దు అయిన నోటీసుతో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, జీజీహెచ్, రిమ్స్ లేదా జిల్లా, ఏరియా ఆసుపత్రికి వెళ్ళండి. అక్కడ డాక్టర్లచే మళ్లీ పరీక్షించుకొని రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016 పారా 4(3) ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా మీ అర్హత ధృవీకరించబడుతుంది. డాక్యుమెంట్స్ సిద్ధం చేయడం. మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందిన తర్వాత అప్పీల్ లెటర్, ఆధార్ మరియు ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒకచోట చేర్చండి. అన్ని పత్రాలు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ముఖ్యమైన నోట్స్: మీరు సమర్పించే అన్ని డాక్యుమెంట్లు స్పష్టంగా ఉండాలి. నిర్ణీత సమయానికి 30 రోజులు అప్పీల్ సమర్పించకపోతే మీ అప్పీల్ అంగీకరించబడదు. మీరు అప్పీల్ సరిగ్గా ఫైల్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు మీ కేసును మళ్లీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. అప్పీల్ ప్రాసెస్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.